ఆదికాండము 4వ అధ్యాయము 3-4 వచనాలతో మనం ధ్యానాన్ని ప్రారంభించాం. ఇక్కడ రాయబడిన మాట ఏమంటే, కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన ధ్యానం ఏమంటే, అర్పణ లేని ఆరాధన అర్హత కలిగిన ఆరాధన కాదా? ఏంటి మన ధ్యానం ఏంటి? అర్పణ లేని ఆరాధన ఆరాధనేనా? ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దేవుని వాక్యంలో కొంతకాలమైన తర్వాత అని మన భాషలో రాశారు, కానీ అసలు భాషలో ఏముందంటే కాలము పూర్తయినప్పుడు, ఎట్ ద ఎండ్ ఆఫ్ డేస్ అని ఉంది. అంటే దినముల యొక్క చివరిగా కయీను ఏం చేశాడంటే ఒక అర్పణ అర్పించాడంట. అంటే దీని అర్థం ఏమిటంటే, అర్పణ అర్పించవలసిన సమయాలు కొన్ని ఉంటాయి. దినముల అంతమందు అంటే సంవత్సరాంతమందు అన్న భాష అక్కడ వాడబడింది. ప్రభునందు పిల్లలు ఏముందంటే, కొన్ని దినాలు వాళ్ళు అర్పణ ఇవ్వకుండా దేవుని దగ్గరికి వచ్చారు. అయితే అర్పణ అర్పించాల్సిన దినాలు వచ్చేసింది. ఇక్కడ భావం ఏమిటంటే, అర్పణ అర్పించవలసిన దినం వచ్చినప్పుడు కయీను ఒక అర్పణ, ఏబేలు ఒక అర్పణ. అంటే దీని అర్థం ఏమంటే, అర్పణ అర్పించాల్సిన సమయాలు కొన్ని ఉంటాయి. అంటే కాలచక్రంలో, ఆరాధన చక్రంలో ఏదో ఒక సమయంలో లేక అర్పణ అర్పించవలసిన ఒక సమయం అనేది దేవుని యొక్క ఆలోచనగా మనం గ్రహించవచ్చు. ఎందుకంటే కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం ఏమని రాయబడిందంటే, కీర్తన 4:5లో, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. ఏముంది? 4వ అధ్యాయం 5వ వచనంలో, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. బలులు అంటే అర్పణలు అర్పిస్తూ దేవునిని మీరు ఆరాధించండి. 96వ కీర్తన 8వ వచనం చూడండి, ఏమని రాయబడింది? 96వ కీర్తన 8వ వచనం, 96:8, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యం తీసుకుని ఏం తీసుకుని రమ్మని చెప్తున్నాడు? నైవేద్యం అంటే ఏమిటి? అంటే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకుని రండి. నైవేద్యము అక్కడ ఏముంది? అర్పణ, నీతియుక్తమైన, అంటే దేవునికి ఏదో ఒకటి ఇవ్వాలి. అక్కడ ఆదాము సమయంలో కయీను ఏబేలుతో ప్రారంభించిన ఆరాధించటంలో అర్పణ లేక అర్పణ కలిగిన ఆరాధన అనే ఒక అంశాన్ని ఇక్కడ మనం చూస్తుండగా 50వ కీర్తన 14వ వచనం చూడండి. 50వ కీర్తన 14వ వచనం సేమ్ ఇదే మాట అక్కడ రాయబడింది. 50:14, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి ఏం చేయాలి? అంటే ఏం చేయాలి? అంటే ఏదో ఒకటి దేవునికి మనుషులు ఏం చేయాలి? ఇవ్వమని చెప్తున్నాడు. నాకు గ్రహించండి, దేవుని ప్రజలు ఏం చేయాలంట? ఇవ్వాలి. ఇవ్వవలసిన ఒక అవసరత, ఇవ్వవలసిన ఒక ఆలోచన, ఇవ్వటం అనేది ఆరాధించడంలో ఒక భాగం. ఈరోజు మన ధ్యానం ఇది. అర్పణ లేని ఆరాధన అసలు ఆరాధనేనా? అర్పణ లేని ఆరాధన అర్హత కలిగిన ఆరాధనేనా? ఎందుకంటే ఇక్కడ మరలా ఏం చెప్తున్నాడంటే, బలులు అర్పించుచు ఆయన దగ్గరికి రండి, నైవేద్యంతో దేవుని దగ్గరికి రండి, యాగములు చేస్తూ మొక్కుబడులు ఆయనకు మీరు చెల్లించండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం మనం చూసుకుందాం. 1:13, మలాకీ 1:13. ఎలాగ దేవుణ్ణి ఆరాధించాలో దేవుడే బయలుపరిచారు. అది దేవుని వాక్యం మనకు చెప్తుంది. మలాకీ గ్రంథం 1:13 ఇక్కడ ఏమని ఉందంటే, అయ్యో ఎంత ప్రయాసం అని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు దాచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఇలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నేనిట్టి దానిని అంగీకరించునా అని యెహోవా
అడుగుతున్నాడు. ఇక్కడ ఇంకొక మాట తెలిసాడు. ఏమని చెప్పాడంటే అర్పణ అర్పించమని దేవుని వాక్యం చెప్తుండగా దేవుని ప్రజలు అర్పణ ఇస్తున్నారు, కానీ అర్పణ ఎలాంటిది ఇస్తున్నారంట? కుంటిదానిని, గుడ్డిదానిని, అంటే దొంగతనం చేసి తెచ్చిందని, అంటే ఏళ్ళది కానీ ఇంకోటిది ఎవడో ఇస్తున్నారు. అర్పణ ఇవ్వమని దేవుడు చెప్పాడు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట? వేరే వాళ్ళది వీళ్ళు అర్పిస్తున్నారంట. లేక అర్పించే దాంట్లో దోషభరితమైన అర్పిస్తున్నారంట. లేక దానిని లోటుగా, అంటే ఎవరూ తీసుకోలేని దాన్ని మాట దేవుడే చెప్పాడు, ఇలాంటిది నేను తీసుకోగలనా అని కింద ఏమన్నాడంటే, ఇటువంటిది నీ అధికారికి నువ్వు ఇస్తే నీ అధికారిని నేను అంగీకరిస్తాడా? దేవుడు ఏం ప్రశ్నించాడంటే, నువ్వు నాకు ఏది ఇస్తున్నావో, నువ్వు నాకు ఏం చేస్తున్నావో ఇదే పని మనుషులలో అధికారికి కానీ నువ్వు చేస్తే ఆ వ్యక్తి నేనేం చేస్తాడో నీకు తెలుసు కదా అంటున్నాడు. నువ్వు నాకేం చేస్తున్నావో, నీవు నా విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నావో ఇదే పని లోకంలో ఒక రాజుకో, ఒక అధికారికో, నీ పైన ఉన్న వ్యక్తికో, లేకపోతే గొప్ప వ్యక్తికో, ఒక మనిషికి నువ్వు చేస్తే వాడు ఏం చేస్తాడు? ఆ మనిషికి నువ్వు చేయగలవా అని ప్రశ్నించాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, అర్పణ సరిగ్గా ఉండాలి. ఒకటి, అర్పణతో దేవుణ్ణి ఆరాధించాలి. రెండు, ఆ అర్పణ సరిగ్గా ఉండాలి. ఈ రెండు విషయాలు మనకు అర్థమైనాయి. అయితే ఇప్పుడు నా ధ్యానం ఏమంటే, అసలు ఏం అర్పించాలి? అసలు దేవునికి ఇవ్వదగిన అర్పణలు ఏమిటి? ఎందుకంటే అర్పణ అర్పించటం ఆరాధనలో ఒక భాగం. ప్రభునందు ప్రియులారా, అసలు ఏం అర్పించాలి అంటే చూడండి, మొట్టమొదటిగా నిర్గమకాండం 22వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. 22వ అధ్యాయము 29వ వచనం. ఎందుకంటే దినములు అంతమందు కయీను హేబేలు ఏం చేశారంట? అమ్మ తెలుసు కదా మనకి కథ. కయీను ఏం చేశాడు? అర్పణ తెచ్చాడు. హేబేలు కూడా ఏం చేశాడు? అర్పణ తెచ్చాడు. ఇప్పుడు అర్పణ తేవాలని వాళ్ళకి ఎవరు చెప్పారో మనకు తెలియదు. ఆదామవ్వలు ఏదైనా తోట నుండి బయటికి పంపివేయబడినప్పుడు తూర్పున ఆ ఆదామవ్వలకు పుట్టిన బిడ్డలు వాళ్ళతో పాటు కలిసి బ్రతుకుతున్నారు. వాళ్ళు చేసేది వీళ్ళు చూస్తుంటారు, లేకపోతే వాళ్ళన్నా వీళ్ళకి నేర్పించి ఉండాలి. మొత్తం మీద దేవునికి ఒక అర్పణ ఇవ్వాలనే ఒక జ్ఞానం వాళ్ళకి వచ్చేసింది. ఈ అర్పణ దేవుడు ఏం చేశారంట? కయ్యను ఇచ్చిందేమో తీసుకోలేదు, హేబేలు ఇచ్చింది తీసుకున్నాడు. అంటే దేవుడు ఒక వ్యక్తి అర్పణ అర్పించినప్పుడు తీసుకున్నాడంటే అర్థం ఏమిటి అంటే, దేవునికి ఇది అంగీకారమైనది, ఇది అనుకూలమైనది, ఇది చేయదగినది, తీసుకుని దేవుడు సంతోషపడినట్లుగా కనపడుతుంది ఒక వ్యక్తి విషయంలో. ఇంకొక వ్యక్తి విషయంలో తీసుకుని దేవుడు ఏం చేయాలి అంటే తీసుకున్నాడు. ఆ క్రమము ఆరాధనలో ఒక భాగం. అయితే ఏమి ఇవ్వాలని మనం చూస్తున్నాం. ఏమి ఇవ్వాలంటే చూడండి, ఇక్కడ 22వ అధ్యాయం నిర్గమకాండము 29లో తెలిసిన విషయం ఉంది. 22, 29 ఏముంది? ఏం చేయమంటున్నాడు? దేవునికి ఏమి ఇవ్వాలి అంటే ఆరాధించేటప్పుడు అర్పణ ఇవ్వాలి. అర్పణలు ఏమి ఇవ్వాలి అంటే నీ మొదటి సస్యద్రవ్యములను, సస్యద్రవ్యం అంటే పండే పంట, నీ కష్టఫలం, నీ ప్రయత్నంలో మొదటిది దేవునికి ఇవ్వాలంట. అంటే వస్తువులు, పదార్థాలు. దాన్ని వివరంగా బైబిల్ ఏముందంటే, నూనె కానీ, ద్రాక్ష రసం కానీ, లేకపోతే పశువుల మందులో తొలుచూలు కానీ, గొర్రెల మందులో తొలుచూలు కానీ, లేకపోతే పండిన ఫలము కానీ, మొదటిది అంటే పదార్థాలు, వస్తువులు దేవునికి ఏం చేయాలి? దేవుని ప్రజలు అర్పణగా అర్పించాలి. ఎందుకంటే ఇది ఆరాధనలో భాగం. ఆరాధించటంలో ఇది ఒక భాగం అన్నమాట. అయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఎలా ఆరాధిస్తే దేవునికి సంతోషం కలుగుతుంది, ఎలాగ ఆరాధిస్తే మన ఆరాధన దేవునికి అంగీకారం అవుతుంది, ఎలా ఆరాధిస్తే అది సరైన ఆరాధన అవుతుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చూడండి, ఏముంది అక్కడ? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి. మరలా సామెతల గ్రంథంలో ఇదే చెప్పాడు. ధర్మశాస్త్రం అంతా వివరించబడింది. మళ్ళా ఒక్క మాటలో సామెతల గ్రంథంలో ఏమనుందంటే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము ఇంకా ఆస్తిలో కొంత భాగము. ఎంత భాగం ఇవ్వాలో కూడా ధర్మశాస్త్రంలో స్పష్టంగా రాయబడింది. ఎంత భాగం ఇవ్వాలో తెలుసా మీకు?
దేవునికి ఎంత భాగం ఇవ్వాలి? ధర్మశాస్త్రం ప్రకారం ఎంత ఇవ్వాలి? దేవునికి భాగం ఎంత తెలుసా మీకు? మీ రాబడిలో దేవుని భాగం ఎంతో మీకు తెలుసా? పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారం తెలుసా మీకు? ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి అర్పణగా? అంటే వస్తువులు. మొదట నువ్వు సంపాదించుకున్నది ఏదైనా దేవునికి ఇవ్వాలి. తర్వాత నువ్వు సంపాదించిన దాంట్లో భాగం ఇవ్వాలి. అసలు దేవుని భాగం ఎంతో తెలుసా మీకు? అమ్మా ఎంత? 3 వంతులు అంట. అంటే ఎంత? 3వ వంతు. అంటే 100లో 3వ వంతు అంటే ఎంత? దాదాపుగా ధర్మశాస్త్రం ప్రకారము దశంభాగం అని చాలా మందికి తెలుసు. అయితే తెలియని విషయం ఏమంటే ఇంకా చాలా భాగాలు దేవుడు తనకి ఇవ్వాల్సినట్టుగా ధర్మశాస్త్రంలో వివరించి అవన్నీ కూడితే దాదాపుగా మన సహోదరు చెప్పినట్లుగా ఇంతకుముందు కూడా ఒకసారి నేను చెప్పినట్టున్నాను, అందుకే నువ్వు గుర్తుపెట్టుకున్నావు. 100లో 30 రూపాయలు దగ్గర దేవునికి చెందుతుంది ధర్మశాస్త్రం ప్రకారం. 10 రూపాయలు ఇవ్వటానికి మనకు కష్టంగా ఉంది. కానీ ధర్మశాస్త్రం ప్రకారం సరే 30 రూపాయలు ఇవ్వద్దు, 10 రూపాయలైనా ఏం చేయాలంట? 100లో 10 రూపాయలు ప్రథమ ఫలము ఆస్తిలో భాగమించి యెహోవాను ఏం చేయమంటున్నాడు? ఘనపరచవలెను. అంటే ఇస్తే నువ్వేం చేసినట్లంట? ఇస్తే నువ్వు గొప్ప చేసినట్లు. ఇవ్వకపోతే ఏం చేసినట్లు? ఇస్తే ఘనపరిచినట్లు, గొప్ప చేసినట్లు, గౌరవించినట్లు అవుతుంది. అప్పుడు ఇవ్వకపోతే ఏం చేసినట్లు? ఏం చేసినట్లు? ఇస్తే ఘనపరిచినట్లు అవుతుంది. ఇవ్వకపోతే ఏం చేసినట్లు అవుతుంది? నీవు గౌరవిస్తున్నట్లు కావట్లేదు, ఘనపరిచినట్లు కావటం లేదు. మరి ఏమవుతుందో మీరు ఆలోచన. మొదటిది వస్తు రూపంలో కొంచెం మనం దేవునికి ఇవ్వాలి. అర్పణలు ఏమి ఇవ్వాలి అంటే మన వస్తు రూపంలో ఇవ్వాలి. ధాన్యం కానీ, ద్రాక్ష రసం కానీ, తైలము కానీ, లేకపోతే మనం ఇది మొదటి రకమైన అర్పణ. చాలా రకాలైన అర్పణలు చెప్పబోతున్నాను ఇప్పుడు నేను దేవుడికి ఇవ్వవలసినవి. ఎందుకంటే ఆరాధనలో అర్పణ అనేది ఒక భాగం. అర్పణ లేని ఆరాధన అసలు అర్హత కలిగిన ఆరాధన కానట్లుగా. ఎందుకంటే వచ్చిన ప్రతిసారి అర్పణలతోనే దేవుని ప్రజలకు రమ్మని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఎలాగైతే విత్తనం వేస్తేనే పంట పండుతుంది అనే ఒక నియమం వర్తిస్తుందో అదే ప్రకారంగా దేవుని ప్రజలు దేవుని దగ్గర ఏదైనా తెచ్చుకోవాలంటే భూమి 100 అంతలు నీకు ఇవ్వాలంటే ముందు భూమికి నువ్వు ఎంతో కొంత ఇవ్వాలి. అదొక సూత్రం. అదే ప్రకారంగా దేవుని దగ్గర మనం ఏదైనా పొందుకోవాలంటే ప్రతిసారి ఈ అర్పణలు అనే ఒక సూత్రం, అంటే బలవంతం ఏం లేదు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మీరు గ్రహించగలిగితే, మీరు వాడుకోగలిగితే దీవెన నేను చెప్పేది వాక్య ప్రకారం చూద్దాం. అసలు ఎన్ని రకాలుగా ఉందో చూస్తే మీకు అర్థమవుతుంది. రెండో రకం ఏమిటంటే నిర్గమకాండం 30వ అధ్యాయం 10వ వచనం చదవండి. నిర్గమకాండం 30వ అధ్యాయం 10వ వచనం. 30:10 ఇక్కడ రెండవ రకమైన అర్పణ ఉంది. 30వ అధ్యాయం 10వ వచనం. అహరోను సంవత్సరానికి ఒకసారి దేని వలన? పాప పరిహారార్థ బలి రక్తము వలన దేవునికి మహిమ కలుగునుగాక. దేవునిని ఆరాధించడంలో అర్పణ అనే ఒక భాగాన్ని దేవుడు నేర్పించి ఈ అర్పణలో రకరకాలైన విషయాలు. రెండో రకమైన విషయం ఏంటంటే ఇంకా శ్రేష్టమైనది. అంటే తైలము, ధాన్యము, ద్రాక్ష రసము కంటే శ్రేష్టమైన అర్పణ ఏమిటంటే రక్తం అంట. రక్తాన్ని దేవునికి అర్పించినప్పుడు ఆ రక్తం ఏం చేస్తుంది? ప్రాయశ్చిత్తం చేస్తుంది. అర్పణ ఎన్ని రకాలు? ఇది రెండో రకమైన అర్పణ. రక్తం అర్పించాలి. ఎందుకు అర్పించాలి? ఇంతకుముందు చూసాం మన ధర్మశాస్త్రం, దాని విధానం అంతా కూడా. ఇప్పుడు సమయం లేదు కానీ రెండవ రకంగా దేవుడు అర్పణ నేర్పించాడు, అర్పణ కోరుకున్నాడు, అర్పణను దీవించాడు. ఎందుకంటే ఏబేలు కూడా అలాంటి అర్పణ అర్పించినప్పుడు దేవునికి అంగీకారం అయింది. మరి ఎందుకు అర్పణ ఏబేలుది నచ్చిందో కయ్యింది నచ్చలేదో పూర్తిగా మనకైతే తెలియదు. కానీ మొత్తం మీద నచ్చే రకంగా అర్పించటం ఉంది, నచ్చని రకంగా అర్పించటం ఉంది. నచ్చకుండా అర్పిస్తే నష్టం ఏంటి అంటే, నచ్చకుండా దేవునికి ఏదైనా అర్పించినప్పుడు ఆ దీవెన పొందకుండా పోతాం. ఇది ప్రాబ్లం ఉంది. మనకి ఏమి ఇవ్వాలని మనం చూస్తుండగా రెండవది రక్తం అంట.
దేవునికి ఇచ్చే అర్పణ ధర్మశాస్త్రంలో భాగం. ఇప్పుడు ధర్మశాస్త్రంలో మనం లేం కానీ అసలు క్రమం చూస్తున్నాం. ఏమేమి ఎప్పుడెప్పుడు దేవుడు కోరుకున్నాడు, ఏమి ఇవ్వచ్చు, ఏమి ఇవ్వగలవు, దాని భావం అర్థం తర్వాత చూద్దాం. మూడో రకమైన అర్పణ ఏంటంటే నిర్గమకాండం 29:18. నిర్గమ 29:18 చూడండి. 29:18 ఏముందంటే మూడో రకమైన అర్పణ ఏమిటంట, రెండో రకమేమో రక్తం అర్పించాలి కానీ మాంసాన్ని మాత్రం అర్పించాల్సిన అవసరం లేదు. మూడవది ఏమిటంటే మొత్తం మాంసాన్ని కూడా, అంటే సంపూర్ణ దహన బలి. ఇది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అంటే ఏదైనా సంపూర్తిగా దేవునికి ఇచ్చేసినప్పుడు అది ఏం కలుగుతుందంట, దానివల్ల దేవునికి ఆ అర్పణ సువాసనగా మారుతుంది. ఏ అర్పణ అయితే మనం ఇస్తామో అదేమవుతుందంట, దేవునికి సువాసనగా మారి దానివలన దేవునికి గొప్ప సంతోషము, మనము దీవెన పొందే ఒక అవకాశము కలుగుతుంది. ప్రభువును గ్రహించండి. ఇప్పుడు మూడో రకమైన అర్పణ ఏమిటి? మొదటిది వస్తువులు ఇవ్వటము, రెండవది రక్తం ఇవ్వటము, మూడవది రక్తం మాంసం కలిపి పూర్తిగా ఒక జంతువు మొత్తాన్ని కంప్లీట్గా దేవునికి ఇచ్చినప్పుడు అది మూడో రకమైన అర్పణ. నాలుగో రకమైన అర్పణ ఇక్కడి నుంచి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతుంది. నాలుగో రకమైన అర్పణ ఏమిటి చూడండి. ఆదికాండం 22:12 చదువుతున్నాం. ఆదికాండం 22:12. ఎందుకంటే అర్పణ లేకుండా దేవుని దగ్గరకు వస్తే, అర్పణ ఇవ్వకుండా నేను దేవుణ్ణి ఆరాధిస్తే దేవునికి సంతోషం కలుగుతుందా? ఆదికాండం 22:12. నీకు ఒక్కడైన నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు. ఇప్పుడు శ్రేష్టమైన అర్పణలోకి వచ్చేసాము. ఈ శ్రేష్టమైన అర్పణ అబ్రహాము జీవితంలో కనబడుతుంది. ప్రభువునందుకు అబ్రహాం ఏమి ఇవ్వటానికి ఎనికిది లేదంట. ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థనకు జవాబుగా పుట్టిన ఒక్కగానొక్క కుమారుడిని దేవుడు ఒకరోజు ఏం చేశారు, మీ అందరికి కూడా తెలుసు కదా. దేవుడు ఏం చేశాడంట, ఇస్సాకును నాకు బలి ఇవ్వమని అడిగినప్పుడు అబ్రహాం ఏం చేశాడు, అబ్రహాం ఇవ్వటానికి ఎంత మాత్రం కూడా వెనుక తీయలేదు. ఎందుకు వెనుక తీయలేదు అంటే దేవుడు ఆ పనిని బట్టి దేవుడు ఒక తీర్పు తీర్చాడు. ఏమని తీర్పు తీర్చాడంటే దేవుడు ఏం చెప్తున్నాడు, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకే వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి నీవు దేవునికి భయపడే మనిషివా కాదా? ఎలా దేవుడు కనిపెడతాడు? నీవు దేవునికి నిజంగా భయపడే వ్యక్తివా? లేకపోతే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు, పై స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎవరి వల్లైనా మనకి ఏదైనా ఒక అవసరం తీరే పరిస్థితులు ఉన్నప్పుడు భయం లేకపోయినా మనం ఏం చేస్తాం, భయము గౌరవం ఉన్నట్టుగా నటిస్తాం. అది ఎలా రుజువు అవుతుందంటే ఒక పెద్ద ఆయన చెప్పాడు, పదవి ఉన్నంత కాలం నాకేమో పూలపాన్పు వేసారంట, ఇప్పుడు పదవి పోయిన తర్వాత ముళ్ళపాన్పు కూడా వేయట్లేదని చెప్తున్నాడు ఒక ఆయన. మా ఆయన చెప్తున్నాడు, పదవి ఉన్నంతకాలం పూలపాన్పు వేశారు అంటే ఇప్పుడు రెస్పెక్ట్ భయం అంతా ఎవరి మీద ఉంది? అలాగా దేవుని దగ్గరికి కూడా వచ్చినప్పుడు చాలాసార్లు మనుషులు ఏం చేస్తారంటే భయం ఉన్నట్లుగా చేస్తాం, కానీ నిజంగా భయపడే మనిషిమా కాదా? ఎలా కనిపెట్టడానికి దేవుని దగ్గర ఒక వివేకం ఉంది. ఎలా కనిపెట్టాడు? అబ్రహాం నిజంగా భయపడుతున్నాడా, లేకపోతే నేను బలవంతునని భయపడుతున్నాడా, నిజంగా ప్రేమిస్తున్నాడా, నిజంగా అబ్రహాం మనసులో ఉందా, లేకపోతే పేరుకే ఉందా అనేది ఎలా కనిపెట్టాడంట. అంటే అబ్రహాం ఇప్పుడు ఏం అర్పించాడు? ఎప్పుడైతే అబ్రహాము కుమారుడిని దేవునికి ఇవ్వటానికి కత్తి పైకెత్తాడో అప్పుడు దేవుడు చాలు చెయ్యి, నాకు నీ కుమారుడు అక్కర్లేదు కానీ నాకేం కావాలి,
నీ విశ్వాసము, నీ భయభక్తులు నాకు కావాలి. దీన్ని బట్టి నాకు తెలుస్తుంది అన్నాడు. దేన్ని బట్టి అంటే నేనేది కోరుకున్నానో అది ఇవ్వటానికి నువ్వు వెనక్కి తీయలేదు కాబట్టి నువ్వేం చేసే మనిషివి, నీవు నాకు భయపడే మనిషివి. ఎందుకంటే నీకు అది ఎంత ఇష్టమైందైనా, నీకు అది ఎంత ముఖ్యమైనదైనా, నీకు అది ఎంత అవసరమైందైనా, నీకు అది ఎంత శ్రేష్టమైనదైనా నేను కోరుకున్నాను కనుక దాన్ని నువ్వు కానీ ఇవ్వటానికి ఇష్టపడితే చాలాసార్లు మనం ఈ విషయం దేవుని దగ్గర కొంచెం లోటు కనపడతాం. ఎలాగంటే దేవుడు ఏదైనా కోరుకుంటే దాని విషయం మనకి ఏదైనా అవసరం ఉంటే దాన్ని ఏం చేస్తాం అంటే దేవునికి ఇవ్వటానికి మనం అంత సిద్ధంగా ఉండదు. అది సమయమైనా కానీ అది ఏదైనా కానీ మనం దేవునికి ఇవ్వటానికి మనం ఇష్టపడం. చాలాసార్లు కొంతమంది చేస్తారు, చాలామంది. దాని అర్థం ఏమిటంటే వాస్తవానికి వాళ్ళకి ఏం లేదు. దేవుడు అంటే ప్రేమ లేదు, దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే విశ్వాసం కూడా. అంటే ఇప్పుడు దేవునికి కావాల్సిన అర్పణ ఏమిటంటే విశ్వాసము, భయభక్తులు. నువ్వు ఇచ్చేది దేవునికి అక్కర్లేదు, కానీ అది ఏ మనసుతో ఇస్తున్నావో, అది ఏ మూలం ఉందో దాని వెనకాల, దానిని బట్టి దేవుడు ఏం చేస్తాడంట, చాలా సంతోషపడతాడంట. ఒక బ్రదర్ చెప్తున్నారు ఏంటంటే ఆయన ఇంటికి వచ్చినప్పుడు చిల్లర కొంచెం పిల్లలకి ఇస్తారంట. 5 రూపాయలు 10 రూపాయలు దాచుకోమని బిడ్డలకి ఇస్తారంట. బిడ్డలు దాచుకుంటారు. ఒకసారి ఏదో ఆయనకి అవసరం వచ్చినప్పుడు ఇంట్లో ఏదో వస్తువు కొన్నాడు, డబ్బులు లేదు, చిల్లర లేదన్నప్పుడు ఆయన కొడుకు వచ్చి, డాడీ డబ్బులు లేకపోతే నాకు తీసుకో అంటున్నాడు. ఈ డబ్బులు కావాలంటే చెప్పు నేను ఇస్తా అంటాడు. అసలు ఇచ్చింది ఎవరు? అసలు ఇచ్చింది తండ్రి. ఒకడు వచ్చి ఏమంటున్నాడంట, నీకు కావాలంటే తీసుకొని అంటున్నాడంట. ఇంకోటి ఇట్లేదంట. ఇప్పుడు ఎవడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది? ఇచ్చింది ఇద్దరు, తండ్రి ఇచ్చాడు ఇద్దరికి. వాడు సంపాదించింది ఏం లేదు, వాడికి ఏం తెలియదు. తండ్రి ఇద్దరికి ఇచ్చాడు దాచుకోమని. అయితే తండ్రికి అవసరం వచ్చినప్పుడు ఒక కుమారుడు వచ్చి ఏమన్నాడంట, నీకేమన్నా కావాలంటే నాయి తీసుకో అంటే ఎవరి మీద ఎక్కువ ప్రేమ కలుగుతుంది? ఎవడు శ్రేష్టంగా ప్రవర్తించినట్లు గ్రహించండి. దేవునికి మనం ఏమి ఇవ్వాల్సిన పర్లేదు, ఎందుకంటే ఎవరికి ఏమి ఇచ్చినా అది ఇచ్చింది దేవుడే. ఇది తెలిసి మనం దేవుడు ఏదైనా కోరుకుంటే దానికి దేవునికి ఇవ్వడానికి మనం ఇష్టంగా లేవనుకోండి. దాని అర్థం ఏమిటి? 4వది ఏంటి? 5వది చూద్దాం. ఇప్పుడు 5వ అర్పణ ఏమిటి? 1 సమూయేలు 15:22 అర్పణ లేని ఆరాధన అర్హత కలిగిందేనా అని చూస్తుండగా అసలు ఏమేమి అర్పించాలి అనే విషయాలు కనబడుతుంది. దేవుడు కోరుకునే అర్పణలు ఏమిటి? దేవుడు కోరుకునే అర్పణ భూఫలము లేకపోతే మన వస్తు ఫలం మాత్రమే కాదు. 15:22 1 సమూయేలు. ఇంకో శ్రేష్టమైన సూత్రం రాయబడింది 1 సమూయేలు 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము. దేవుడు ఏం చెప్తున్నాడు? సమూయేలు ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆలోచించుము. ఏం ఆలోచించాలి? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అంటే దేవునికి ఇప్పుడు ఏం కావాలంట? దేవునికి ఏం కావాలి? నీవిచ్చే బలులు అర్పణలు. సౌలు మహారాజు దేవునికి బలులు సిద్ధపరిచాడంట. చాలా శ్రేష్టమైన జంతువులను తీసుకొచ్చి అవి చంపమంటే చంపకుండా వాటిని బలి ఇవ్వటానికి అతడు కనపడ్డాడు. బయట చూడటానికేమో బలిస్తున్నట్టుగా దేవుణ్ణి కనపరుస్తున్నట్టుగా ఉంది, కానీ వాస్తవానికి ఆ బలి అర్పణ ఆయన ఏం చేశాడంట? విధేయతకు ప్రతిగా బలి అర్పణ చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను కోరుకున్న అర్పణ విధేయత. నాకేం కావాలి? మాటింటమే శ్రేష్టం. నా మాట వినకుండా నీకు నచ్చినట్లుగా ప్రవర్తించడానికి నాకు వేరొక బలిచ్చి నువ్వు తప్పించుకోలేవని చెప్తున్నాడు. చాలామంది చేస్తారు. చాలామంది పైకి చూడటానికి దేవుని ప్రజలు ఏం చేస్తారంటే, ఒక ఆయన ఏం చేశాడంటే మొన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు
జహీరాబాద్ ప్రాంతంలో ఆయన ₹1,00,00,000 పెట్టి చర్చి కట్టించాడు. ₹1,00,00,000 పెట్టి చర్చి కట్టించాడంటే చూడటానికి ఎంత గొప్పగా ఉంది అసలు. నిజంగా ఒక పెద్ద రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెద్ద ఉద్యోగి, పోస్ట్ చెప్పను కానీ పెద్ద ఉద్యోగి ₹1,00,00,000 పెట్టి చర్చి కట్టించాడు. చూసేవాళ్ళకి ఎలా ఉంది, సొంత డబ్బులు పెట్టి ₹1,00,00,000 పైన అయింది. ₹1,00,00,000 పెట్టి చర్చి కట్టి దాన్ని ప్రతిష్ఠ చేశాడు. అని తర్వాత విషయం చెప్పారు, ఇంత గొప్ప చేశాడంటే పైకేమో చేసినట్టుంది. తర్వాత చెప్పారు అసలు విషయం ఏంటంటే ఆయన ఎలాంటి జీవితం జీవిస్తున్నాడో చెప్పారు. ఆ జీవితం జీవించాడు కాబట్టి ఆ జీవితానికి ప్రతిగా అతను ఏం చేశాడంటే, అంటే ఆయనకి 2 భార్యలండి, భయంకరంగా లంచాలు తీసుకుంటాడు. ఆ పాపము ఆ దోషం అంతా కడుక్కోటానికి ఏం చేశాడంట, ₹1,00,00,000 పెట్టి చర్చి కట్టించాడు. పైకి చుట్టాకేమో గొప్పగా దేవుణ్ణి కనపరిచినట్టుంది, కానీ వాస్తవానికి అతని అంతరంగంలో ఏముంది, మాట వినటానికి అతనికి ఇష్టం లేదు కాబట్టి ఆ మాట వినేదానికి ప్రతిగా ఇలాగ దేవుణ్ణి తృప్తిపరచడానికి సౌలు చేసినట్టు చేశాడు. ఏం చేశాడు, విధేయత దేవుడు కోరుకునే అర్పణ. ప్రభువును ప్రియులారా, దేవునికి ఏం కావాలి, విధేయత కావాలంటే. చాలామంది దేవుని ప్రజలు, నేను కూడా ఈ మాట అన్నాను ప్రారంభం, ఏమన్నానంటే సేవకు రమ్మని దేవుడు పిలిచినప్పుడు, ప్రభా నేను సేవకు రాను, నేను చేయలేను, నాకు ఇష్టం లేదు, నాకు అర్హత లేదు, నాకు కోరిక లేదు, అలాంటిది ఏది నాలో అసలు కావాలంటే 90% నీకు ఇస్తా, నా జీతంలో 10% నేను పెట్టుకుంటా. చూడటానికి చాలా గొప్ప మరి మొక్కుబడిలాగా ఉంది. ఎలాగుంది, నాకు ₹1,00,000 వస్తే నేను 90,000 నీకు ఇచ్చేస్తా, 10,000 నేను పెట్టుకుంటాను. ఎందుకంటున్నా, దేవుడి మీద ప్రేమతో అంటున్నానా, సేవ బాగా జరగాలని అంటున్నానా, అయ్యో ఇంత డబ్బు దేవునికి వాడాలని ఒక శ్రేష్టమైన ఉద్దేశంతో అంటున్నానా, కాదు. ఎందుకంటున్నా, ఒకవేళ ఆ మాట కానీ ఎవరైనా వింటే ఏమనుకుంటారు, అబ్బో మహా భక్తిపరుడు, ఈయన చాలా గొప్పవాడు అని. కానీ అసలు ఎందుకంటున్నా, మాట వినకుండా ఉండటానికి నేనేం చెప్తున్నా, చాలా పెద్ద అర్పణ ఇస్తాను. కానీ అసలు ఏం కావాలి, మాట వినాలి. దేవుని వాక్యం తర్వాత దేవుడు నాతో చెప్పిన ఆలోచన ఏమంటే, నాకు నీ డబ్బొద్దు, ఏం కావాలి, నాకు నువ్వు కావాలి. అర్థమవుతుందా? నువ్వు 4 లక్షలు సంపాదించి 3 లక్షలు నాకు ఇవ్వాల్సిన పని ఏమి లేదు. ఎందుకంటే 1000 కొండల మీద పశువులన్నీ నావే, వెండి నాదే, బంగారం అంతా నాదే, నువ్వు ఒక్కడవే, నాకు చెందని వ్యక్తివి, నువ్వు ఒక్కదానివే, ఇవన్నీ నాయే, నీవే, నీలోనే నాకు చెందినవి, నాకు రావాల్సినవి బాకీ ఉన్నాయి. కాబట్టి అర్థమవుతుందా? అంటే విధేయత అనేది దేవుడు కోరుకునే అర్పణ. ఆ విధేయతకు ప్రతిగా మనం ఏం చేస్తాం, చేయాల్సిన పని చేయకుండా ఉండటానికి. అంటే దేవుడు ఆత్మ ఒక విషయం ప్రేరేపించినప్పుడు, నీకు దేవుడు ఇచ్చిన బాధ్యత ఇది, నీ విషయంలో దేవుడు కోరుకున్న క్రమం ఇది అని దేవుడు ఒకవేళ ఏదైనా చెప్తే అది చేయకుండా ఉండటానికి చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది క్రైస్తవులు కానీ మరి ముఖ్యంగా సేవా పిలుపున్న వాళ్ళు కానీ సేవ చేయకుండా ఉండటానికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఉద్యోగం చేసుకుంటా ఎక్కువ సేవ చేస్తారు. చూడటానికేమో వాళ్ళు చాలా గొప్ప సేవ చేస్తున్నట్టు కనబడుతుంది, అని వాస్తవానికి వాళ్ళ పని ఎందుకు చేస్తారంటే, పూర్తి కాలం సేవలోకి వెళ్ళకుండా దేవుని మీద ఆధారపడే బ్రతకకుండా వాళ్ళు తప్పించుకోవటానికి ఇలాంటి కార్యం చేస్తారు. అయితే దేవుడు కోరుకోదగిన అర్పణ ఏంటి, ప్రభువునందు ప్రియులారా, విధేయత అనేది దేవుడు కోరుకున్న ఒక అర్పణ. దేవునికి మహిమ కలుగునుగా. ఇది 5వ అర్పణ. తర్వాత కీర్తనల గ్రంథం 40వ కీర్తన చూడండి. 40వ కీర్తన, కీర్తనల గ్రంథము 40వ కీర్తన 6వ వచనం నుంచి చదువుకున్నాం. 6వ వచనం. ఇక్కడ ఇంకొక అర్పణ ఉంది. బలులనైనను నైవేద్యమునైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించున్నావు, దహన బలులనైనను పాపపు బలులనైనా నీవు తెమ్మనలేదు. 9వ వచనం చూడండి. 8వ వచనం ఏముంది, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది, నా పెదవులు మూసి కొనుక మహాసమాజంలో నీతి సువార్త నేను ప్రకటించి ఉన్నానని
నేను అంటిని. 10వ వచనం 10 నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక ఏం చేశానని చెప్తున్నాడు. ఏం చేశాడంట? బలులు నైవేద్యం నీ కోరుకోలేదు ప్రభా, నాకు తెలుసు. నీవేం కోరుకుంటున్నావో నేను అది చేశాను. ఏం చేశాడంట? దేవునికి ఇచ్చిన అర్పణ. నీ గురించి నేను ప్రజలకు తెలియజేయక మానలేదు. అంటే నీ సత్యం నా లోపల నేను దాచుకుని మౌనంగా నేను ఉండలేదు. ఏం చేశాడంట? ఏం చేశాడు అంటే ఇప్పుడు దేవునికి ఏం కావాలి? నీకు దేవుని గురించి ఏ సత్యం అయితే తెలుసో, దేవుని గురించిన ఏ నీతి అయితే నీకు తెలుసో, దానిని మనం నోరు మూసుకుని ఎవరికి చెప్పకుండా ఉంటే దేవునికి ఏం కలుగుతుంది? మా సంతోషం కలుగుతుందా? దేవుని చిత్తం ఏమిటి? బలులు అర్పణ అర్పించటం కాదు దేవునికి కోరుకున్నాం. నీ వెళ్ళి ప్రజల మహాసమాజంలో దేవుని గురించి చెప్పాలంట. అందరి మధ్య నువ్వేం చేయాలి? సువార్తను సత్యాన్ని నీవు మనసులో దాచుకుంటే అది ఎవరికి ఉపయోగపడదు. నీకు కూడా దేవుని సన్నిధిలో ఘనతను కలిగించు. కానీ మనం చాలాసార్లు ఇలా చేస్తాం. మీకు కూడా తెలుసు, మీ వాళ్ళంతా ఏం చేస్తున్నారు? చర్చికి వచ్చి చెప్తున్నారు సాక్ష్యం, నాకు చెప్తున్నారు దేవుడు ఎంత గొప్పోడు, దేవుడు ఏం చేశాడు. నాకు ఇంకా ఎక్కువ తెలుసు. నాకుగా చెప్పాలి. ఎవరికి చెప్పాలి? మీ బంధువులు చుట్టాలు ఎవరైతే ఉన్నారో తెలియని వాళ్ళు, వాళ్ళకి వెళ్ళి చెప్పాలి మీరు. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడు నాకు మీకంటే ఎక్కువ తెలుసు. కానీ అక్కడ చెప్పకుండా వచ్చి ఏం చేస్తున్నారు? ఇక్కడ చెప్తున్నారు. ఎందుకని? మౌనంగా ఊరుకుంటున్నారు. కానీ దేవునికి కావాల్సింది ఏమిటి? దేవుని గురించి ప్రకటన చేయటమే నీవు దేవునికి ఇచ్చే ఒక శ్రేష్టమైన అర్పణ. ప్రభువును ప్రియులారా, మనం వెళ్ళి చెప్పాలి, దేవుడు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సహాయం చేశాడు, ఇలాగ జవాబు ఇచ్చాడు, ఇలాగ నన్ను లేవనెత్తాడు, ఇలాగ నన్ను కనికరించాడు, ఇలాగ నన్ను దర్శించాడు, ఈ దేవునిలో ఈ లక్షణాలు ఉన్నాయి, ఈ దేవుడు ఇటువంటి వాడని ఆ సత్యాన్ని మనలో దాచుకుని మనం మౌనంగా భయపడతా, లేకపోతే అదేదో తప్పులాగా మనం చేయాల్సిన. కానీ ఈ లోకంలో ప్రభువును ప్రియులారా, ఈ వ్యతిరేకమైన పనులు లేకపోతే లోక సంబంధమైన పనులు చేసే చాలా పబ్లిక్గా చేస్తారు. ఉదాహరణకి సిగరెట్ తాగేవాళ్ళు పబ్లిక్గానే తాగుతారు, ఏమో రహస్యంగా ఏమి తాగరు. ఒకవేళ మద్యపానం చేసేవాళ్ళు కూడా పబ్లిక్గానే తాగుతారు, వాళ్ళేమి దాని విషయం ఏమి దాచుకోరు. ఏ పని చేసినా కూడా పబ్లిక్గానే చేయగలరు. కానీ దేవుని గురించిన వాక్యం చెప్పాలంటే ధైర్యంగా బైబిల్ పట్టుకుని రోడ్డు మీద నడవాలంటేనే చాలామందికి కష్టం. తెల్లబట్టలు వేసుకుని తిరగాలంటే కూడా చాలా కష్టం. దేవుని గురించి చెప్పాలంటే పలానా మనిషికి, అది మన సొంత వాళ్ళకి, అది మనం ఎవరికైతే మనం బంధువులకి, మిత్రులకి, రక్త సంబంధికులకి మనం చెప్పాలంటే మనం ఇదే దేవుడు కోరుకునే అర్పణ. మనం చూడండి, అర్పణలో దేవునికి ఇవ్వాలి వస్తువులు. ఎందుకంటే నువ్వు దీవింపబడటం కోసం, దేవునికి మహిమ కలగాలంటే ఏం చేయాలంట? ప్రొక్లమేషన్ ఇవ్వాలి. అంటే దేవుని గురించి ప్రకటన చేయటమే నీవు దేవునికి ఇచ్చే ఒక అర్పణ. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. వస్తువులు మీరు ఇస్తున్నారు, ఎంతో కొంత మీరు ఇస్తున్నారు, డౌట్ ఏం లేదు. కానీ శ్రేష్టమైన అర్పణ నువ్వు ఇవ్వగలుగుతున్నావా? ప్రకటన చేయగలుగుతున్నావా? పోయిన వారంలో నువ్వు ఎవరికైనా చెప్పగలిగావా దేవుడు ఇటువంటి వాడని? లేకపోతే తెలియని మనిషికి సమాజంలో నీ మౌనంగా ఉండలేదు, సత్యాన్ని మరుగు చేసుకోలేదంట. కానీ మనం ఏం చేస్తాం? ఏదైనా ఒక మంచి విషయం తెలిస్తే చెప్తాం, అందరికి చెప్పం. పలానా జబ్బుకి పలానా చోట వైద్యం ఉందంట అని తెలిసిందనుకో, మనం ఏం చేస్తాం? వెంటనే ఫోన్లు చేసి అందరికి, అక్కడికి వెళ్తే నీవు చేప మందు మింగితే నీకు తగ్గిపోద్దని, లేకపోతే నువ్వు పలానా చోటుకి వెళ్ళి కాలిపించుకుంటే నీకు అదైపోద్దని, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి అని తెలిసిన అడిగిన అడగకపోయినా మనం ఏం చేస్తాం? తెలిసి అందరికీ చెప్తాం. కానీ ఇంత శ్రేష్టమైన సువార్త సత్యం ఇదే దేవుడు కోరుకుంటున్నాడు ప్రభువును పిల్లలు. చూడండి తర్వాత కీర్తనల గ్రంథం 51వ కీర్తన చూడండి. 51వ కీర్తన 17వ వచనం చదువుతున్నాం. 17వ వచనం, నీవు దేవుని అర్పణలు అర్పిస్తున్నావని చాలామంది సంతోషపడుతుంటారు. కొంతమంది అయితే చెప్పారు, ఏమని చెప్పారంటే
నేను ఇచ్చినంత ఈ మందిరంలో ఎవరు ఇవ్వట్లేదండి, నేను ఇచ్చినంత చర్చిలో ఎవరు ఇవ్వట్లేదని చాలామంది నాతోనే చెప్పారు. అసలు ఈ ఊర్లోనే నేను ఇచ్చినంత ఎవడు ఇవ్వడని చెప్తున్నాను. నేను ఒక్కదాన్నే నమ్మకంగా దేవునికి ఎంతో భాగం ఇస్తున్నామని అది కరెక్టే. కానీ అదొకటే కాదు. 51:17 చూడండి, కీర్తన ఏముంది? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగి నలిగిన హృదయము. దేవునికి ఏం కావాలంట? ఇష్టమైన బలి ఏంటి? విరిగి నలిగిన హృదయము. విరిగి నలిగిపోయిన హృదయం అంటే ఏంటి? విరిగి నలిగిపోయిన హృదయం అంటే ఎంత మాత్రం కూడా కఠినత్వం అనేది లేకుండా నలిగిపోయిందనుకో, దాన్ని ఎలా కావాలంటే అలాగ మనం వంచవచ్చు అనమాట. అది కఠినమైన ఉందనుకో, ఒక పెద్ద బండని వేసి ఇలా కొట్టామనుకో, అది ఎలాగుంది అలాగే. దాన్ని కదిపినా, దాన్ని ఊపినా, దాన్ని ఇట్లా బోర్లిచ్చి తిరిగేసిన, దాన్ని ఎత్తి నేలగేసి కొట్టినా అది కదలకుండా ఎలాగుంటా అంటే అవిధేయత కలిగిన హృదయం, లేకపోతే వినే మనసు లేకపోవటం, లేకపోతే నలిగి విరిగిన హృదయం అంటే మాట వినే గుణం, లేకపోతే పట్టుదల హృదయంలో ఎవరికైతే లేకుండా ఉంటుందో అది దేవునికి చాలా ఇష్టమైన, అంటే దేవుణ్ణి ప్రేమించే విషయంలో, తిరుగుబాటు చేసే విషయంలో పట్టుదల ఉంటుంది చాలామంది. ఇక అంత చెప్పినా నేను ఎన్నో, ఎన్ని చేయి నేను రాను, ఏమన్నా జరగని, అది దేవునికి ఇష్టం లేదంట. ప్రభు నుండి పిల్లలు విరిగి నలిగిన హృదయము అంటే మాట వినే స్వభావమే దేవునికి మనం ఇచ్చే శ్రేష్టమైన అర్పణ. ప్రభు నుండి పిల్లలు అయితే చాలామంది దేవుని ప్రజలు ఏం చేస్తూ ఉంటారు? ఎంత వాక్యం అన్నా చెప్పు, ఎన్ని రకాలుగా వివరించు, ఎంతకన్నా బుద్ధి చెప్పు, చివరికి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏమాత్రం మార్చుకోరు. అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమంటే వాళ్ళ హృదయం చాలా కఠినమైపోయిందని అర్థం. దేవుడే చెప్పారు, నీ నుదుడు ఎత్తడి నరమనియు, నీ మెడ ఎనపదనియు నాకు తెలుసు అంటున్నావు. అంటే నువ్వేం చేయవు? ఏమాత్రం కూడా మార్చుకునే పరిస్థితి నీలో. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు వచ్చినా అలాగే అంటే ఇది దేవునికి ఇష్టం లేదు. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన ఒక అర్పణ ప్రభువుని ప్రియులారా. తర్వాత చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. దేవునికి ఏది ఇష్టం? ఎందుకంటే నీతి బలులతో దేవుని దగ్గరికి రండి అంటున్నాడు. నీతియుక్తమైన బలులు ఏంటి? సువార్త ప్రకటించడం అనేది దేవుని కోరుకునే బలి. విరిగిన హృదయం అనేది దేవుడు కోరుకునే బలి. విధేయత చూపటం అనేది దేవుడు కోరుకునే బలి. విశ్వాసం ఉంచడం అనేది దేవుడు కోరుకునే బలి. 6వ వచనం చూడండి, హోషేయ గ్రంథం. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవునికి వచ్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడమ్మా? బలిని నేను కోరను కానీ ఏం కావాలంటే దేవునికి కనికరమునే కోరుచున్నాను. యేసు ప్రభువు వారు కూడా ఈ విషయాన్ని ఒకసారి శాస్త్రులకి పరిచయులకి చెప్పాడు, భక్తి పరులకు చెప్పాడు. ఏం చెప్పాడు? నీవు ఎలా ఎందుకు చేస్తున్నావు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఈ మాటను వారికి జ్ఞాపకం చేశారు. నీవెందుకని సుంకరులతో మాట్లాడుతున్నావు, పాపులతో కలిసి భోజనం చేస్తున్నావు, దొంగలతో కలిసి నువ్వు సావాసం ఎందుకు చేస్తున్నావు, ఇష్టానుసారంగా బతికే వాళ్ళతో పాటు నువ్వు ఎందుకు దగ్గరగా ఉండి వాళ్ళకి మేలు చేస్తున్నావు అంటే దేవుడు ఏమన్నాడు? నాకు కనికరం కావాలి కానీ బలి అక్కర్లేదనే భావం తెలుసుకున్నాడు. అంటే దేవునికి ఏది ఇష్టం? దేవునికి ఏది ఇష్టం అంటే కనికరం చూపటం ఇష్టం, అంటే క్షమించటం ఇష్టం. అంటే దేవునికి నేను ఏదైనా గొప్ప అర్పణ ఇవ్వాలని మీకు ఉందనుకోండి, కానీ చాలాసార్లు నా దగ్గర ఏం లేదు పాస్టర్ గారు అంట. దేవునికి నేను ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు, నీకు తెలియదేముంది, నా దగ్గర చూడు ఏమీ లేదు. కానీ దేవుడు కోరుకునేది ఈ లోకపరమైన విషయాలు చాలా చిన్నపాటి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? క్షమించటం గొప్ప అర్పణ. కనికరం, న్యాయం నాకు వద్దు. న్యాయం ఏమిటి? న్యాయం ఏంటంటే ఒక వ్యక్తి తప్పు చేశాడు, ఒక వ్యక్తి దోషిగా కనబడుతున్నాడు, ఒక వ్యక్తి చేయకూడని పని చేశాడు, ఒక వ్యక్తిలో ఖచ్చితంగా శిక్ష వేయవలసిన కార్యము ఉంది, అది న్యాయం. కానీ న్యాయం నేను కోరను అంటున్నాను. దేవునికి ఏం కావాలంట? నువ్వు న్యాయంగా తీర్పు తీర్చి న్యాయమైన శిక్ష వేయించి న్యాయమే అని దేవుడికి అది సంతోషం కలిగించు. నీకు సంతోషం కలుగుతుంది. దేవునికి సంతోషం కలిగించాలంటే కనికరం చెప్పని అంటున్నాడు. అంటే క్షమించటమే మనం దేవునికి ఇచ్చే శ్రేష్టమైన అర్పణ. చూడండి, మత్తయి సువార్త 5:24 వచ్చింది. మత్తయి సువార్త 5:24 వచ్చింది. 5:24
అనేకమైన విషయాలు దేవుని గ్రంథంలో ఉన్నాయి, కానీ చాలాసార్లు మనం వీటిని గ్రహించము, పట్టించుకోము. 5:24 మత్తయి సువార్త. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. అటు తర్వాత వచ్చి, అంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఒకే ఒక్క బలిపీఠం యెరూషలేములో ఉంది. దూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసి ఆ వరుసలో నిలవబడి ఆ బలిపీఠం మీద మన అర్పణ అర్పించటం అంటే అది ఎంతో సమయం, ఎంతో ఖర్చు, ఎంతో ప్రయత్నం, ప్రయాసతో అతి శ్రేష్టమైన సమయం అన్నమాట. ఇంకా అర్పణం అర్పించే టైం వచ్చేసినప్పుడు, ఎందుకంటే వందల మంది, వేల మంది ఉంటారు అర్పణ బలిపీఠం మీద పెట్టి తర్వాత వెళ్ళిపోవటానికి. అలాంటి టైంలో నీవెవరినైనా బాధ పెట్టినట్టు నీకు గుర్తుకొస్తే, అమ్మా ఇందాక అర్పణ ఏంటి, వేరే వాళ్ళు నేను బాధ పెట్టినప్పుడు క్షమించమన్నాడు, అది ఇందాక అర్పణ. ఇక్కడ అర్పణ ఏంటి, నువ్వెవరినైనా బాధ పెట్టినట్టు నీకు గుర్తుకొస్తే ఆ అర్పణాన్ని కూడా నువ్వేం చేయాలి, ముందు పక్కన పెట్టి అంటున్నాడు. ముందు ఏం చేయాలంట, బలిపీఠం మీద అర్పణ అర్పించే సమయం అంటే యెరూషలేము ప్రయాణం చేసి అక్కడ క్యూలో నిలబడి సిద్ధపరిచి అక్కడ వేసే టైం వచ్చినప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టి ముందు వెళ్ళి ఏం చేయమంటున్నాడు, ముందు వెళ్ళి సమాధాన పడాలంట. అంటే నా తప్పు అయింది అని ఏం చేయమంటున్నాడు, వెళ్ళి వాళ్ళ దగ్గర ఒప్పుకొని వాళ్ళకున్న కోపాన్ని, వాళ్ళకున్న దుఃఖాన్ని, వాళ్ళకి ఏదైతే మనం మొత్తం మీద ఆ వ్యక్తి దగ్గర నువ్వు సమాధానం పొందటమే దేవుడు కోరుకునే శ్రేష్టమైన అర్పణ. గ్రహించండి ప్రభువుని. ఇతరులు బాధ పెడితే క్షమించటం అర్పణ. మనం ఇతరులను బాధ పెడితే ఆ పెట్టేది లేదు, చేసేవాళ్ళు అయిపోయింది, లేవు నీకు అంతే, ఆ మొక్కను నేను చూడను, నేను వెళ్ళను, నేను అడగను, నాకేం లేదు అని అనకుండా ఏం చేయమంటున్నాడు, పోయి తప్పు అయింది, తొందరపడి చేశాను, తెలియక చేశాను, లేకపోతే ఎందుకు చేశాను, మొత్తం మీద నేను చేయకూడని పని చేశానని సమాధాన పడటమే దేవుడు కోరుకునే అర్పణ అంట. ప్రభువును ప్రియులారచ్చు, ఇవి శ్రేష్టమైన అర్పణ దేవుడు కోరుకునే. చాలామంది దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతారు. ఫ్యాన్ ఇస్తాను నేను, లైట్ ఇస్తాను నేను, ఇటుకలు ఇస్తాను నేను. కొంతమంది అయితే అసలు పోటీలు పడతారు, పెద్ద పెద్ద ఆల్టర్ మీద పులిపిట్ ఇస్తానని ఒకడు, వెనకాల స్టేజ్ మీద కనపడే అయ్యిగా దేవుడు కావాల్సింది. దేవునికి ఏం కావాలంట, నీ మీద కొంతమంది చూడండి. మార్కు సువార్త 12:33 మార్కు 12:33 దేవుడు కోరుకునే అర్పణ ఏమిటి? మార్కు 12:33 పూర్ణ హృదయంతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ బలంతోను ఆయనను ప్రేమించుటయు ఒకడు తనను వలే తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటే బలుల కంటే అధికమని ఆయనతో చెప్పాను. అంటే ఈ బలులు అన్నిటినీ మించిన ఒక అర్పణ ఏంటంట, దేవుణ్ణి ప్రేమించటం ఒకటి, ఇంకా రెండేమిటి, తనను వలే తన పొరుగు వారిని ప్రేమించటం. అంటే మనం అందరినీ ప్రేమిస్తాం, కానీ దేవుడు ఇలాంటి ప్రేమ కోరుకుంటున్నాడు. ఎలాగా అంటే ఒక మనిషి తనను తాను ప్రేమించుకున్నట్టుగా ఎవరిని కూడా ప్రేమించడానికి సిద్ధపడరు, ఇష్టపడరు. కానీ అలాంటి శక్తి, అలాంటి అవకాశం, అలాంటి అవసరం ఉంది. అలా మనం చేయగలిగినప్పుడే ఈ లోకంలో చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకోవట్లేదు అనొచ్చు, కానీ వాస్తవానికి దేవుని వాక్య ప్రకారం మనం గ్రహించినట్లయితే ప్రభునందు ప్రియులారా, వేరే వాళ్ళని తిట్టినట్టుగా మనం తిట్టుకోం. చెప్పాను మీకు ఇంతకుముందు చాలాసార్లు. ఎవరిని వేరే వాళ్ళకి తీర్పు తీర్చినట్లుగా మనం తీర్పు అనేది తీర్చుకోం. వేరే వాళ్ళ విషయం చెప్పినట్లుగా ఇతరులకి మన గురించి మనం చెప్పుకుంటామా? నేనేం చేశానంటే ఇలా చేశాను, అలా చేశానని చెప్తామా? మనం చెప్పం. వేరే వాళ్ళ గురించి అంటే దాని అర్థం ఏమిటి అంటే ప్రేమ ఉంది, కానీ మనల్ని మనం ప్రేమించుకున్నట్టుగా ఇతరులను ప్రేమించితే ఇంకా మనకు రావాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, ఇది అతి శ్రేష్టమైన బలి.
అసలు బలులు మించిన బలి అది. అంటే ప్రేమించటము, సహోదర ప్రేమ కలిగి ఉండటమే అర్పణ ప్రభువును. తర్వాత చూడండి లూకాసు వార్త 6:29 వచ్చిన లూక 6:29. లూక 6:29. నిన్ను ఒక చెంప మీద కొట్టు అని వైపునకు రెండవ చెంప కూడా రిప్పుము, నీ పైబట్టు ఎత్తుకొని పోవు అని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపుము. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇతరులు మిమ్మల్ని మిస్ట్రీట్ చేయటానికి, అంటే నిన్ను తీర్చవలసినట్లుగా తీర్చకుండా ఎవరైనా నీ పట్ల ప్రవర్తించాల్సినట్లుగా ప్రవర్తించకపోయినా అలాగ నువ్వు అనుమతిస్తే అది దేవునికి గొప్ప సంతోషం అన్నమాట. అదే మన జీవితంలో అర్పణ. అంటే మన హక్కులు, మనకు రావాల్సిన హక్కు మనం విడిచిపెట్టడమే చాలా గొప్ప అర్పణ. చాలాసార్లు హక్కుల గురించి పోరాడుతూ ఉంటారు. చాలాసార్లు ఎంత వాదన జరుగుతుందంటే హక్కుల గురించి పోరాడే విషయంలో అసలు ఫస్ట్ నాకు ఇవ్వాలి, ఫస్ట్ నాది, స్థానం ఎవరిది, ఇంట్లో పెద్దదాన్ని నేనను, లేకపోతే ఫస్ట్ నాదను, లేకపోతే ఇది నాదను, అది నాదను. మొత్తం మీద ఏం జరుగుతుంది? న్యాయమే, హక్కుల కోసం పోరాడతాం మనం. కానీ ఇక్కడ యేసుప్రభువు వారు ఏం చెప్తున్నాడు? ఇతరులు నిన్ను ఇష్టానుసారంగా తీర్చడానికి నువ్వు అనుమతిస్తే అదే గొప్ప అర్పణ అంటున్నాడు. ఎందుకంటే ప్రభువారు అలా చేశారా? ఇష్టం వచ్చినట్టు చేయటానికి ఆయన ఒప్పుకున్నాడు. ఏమల్లా కొట్టడానికైనా, తిట్టడానికైనా, నిందించడానికైనా, చంపటానికైనా, అవమానించడానికైనా, చెడ్డ పేరుకైనా దేవుడు ఏం చేశాడంటే అనుమతి, అవకాశం ఇచ్చాడు. అంటే ఇతరులు మిస్ట్రీట్ చేయటానికి, మనల్ని ఎలా పడితే అలాగా చేయటానికి మనం చాలాసార్లు ఇవ్వం. ఎందుకంటే మన అహం, తర్వాత మనకున్న అలవాటు, మనకున్న ఆ బలం కానీ, శక్తి కానీ, లేకపోతే మన మీద ఉన్న అవకాశం కానీ, అభిషేకం కానీ, దాన్ని మనం ఆధారం చేసుకుని ఏం చేస్తామంటే ఇతరులు మనలను ఇష్టానుసారంగా తీర్చడానికి ఒప్పుకోం. పైగా మనకి రావాల్సినవి మనం కోరుకొని ఇతరులు మనం ఇష్టానుసారంగా తీర్చడానికి ట్రై చేస్తాం. కానీ అది దేవుని మార్గం కాదు, న్యాయమే. కానీ దేవునికి దానివల్ల గొప్ప సంతోషం కలగదు, నీకు దానివల్ల పెద్ద మేలేమి కూడా కలగదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప కూడా చెప్పమంటారు. అంటే ఏమిటి? అంటే ఇష్టం వచ్చినట్లుగా నిన్ను చేయటానికి నీవు ఒప్పుకుంటే, అంటే నీ హక్కుల్ని నువ్వు కాదనుకోవటానికి నీవు నేర్చుకుంటే నీవు దేవుని సన్నిధిలో గొప్పగా ఎంచబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 21:4 చూడండి. 21:4. ఏమీ దేవుడు కోరుకునే అర్పణ. ఎందుకంటే నీతియుక్తమైన బలులు తీసుకురండి అని వాక్యం చెప్తుంది. వచ్చేటప్పుడు అర్పణతో రండి, దేవునికి ఇది అర్పించండి. ఆరాధన అర్పణతో కూడింది అయి ఉండాలి. అర్పణ లేని ఆరాధన అసలు ఎంతవరకు దేవునికి అంగీకారమో ఈరోజు మనం 21:4 లూకాసు వార్త. ఈమె తన లేమిలో తనకంటే భేద విధవరాలు యొక్క 2 కాసుల కథ మనకి తెలుసు. ప్రభువును అందుకున్నారు. ఇక్కడ ఆమె కూడా వస్తు రూపంగానే అర్పణ అర్పించి, కానీ అది సాధారణమైన అర్పణ కాదనమాట. ఏమిటంటే సాక్రిఫిషియల్ గివింగ్, అంటే త్యాగపూరితంగా ఇచ్చింది. ఎలాగిచ్చింది? త్యాగపూరితంగా ఇచ్చింది అనమాట. ఇది దేవునికి నచ్చే ఒక అర్పణ. ఆమె తన లేమిలో తన ఇవ్వమని దేవుడు కోరుకోవట్లేదు. ఇవ్వమని దేవుడు ఎవరిని బలవంతం చేయట్ల, కొంచెం ఇవ్వమన్నాడు. అది కూడా మన క్షేమం కోసం. కొంత భాగం అయితే దేవుడు ఇవ్వమని చెప్తున్నాడు, కానీ పూర్తిగా ఇవ్వమని దేవుడు ఏమీ చెప్పలేదు. అయితే ఈ తల్లి గారు ఏం చేసిందంటే దేవుని మీద ప్రేమతో, మరి ఎందుకు ఇచ్చిందో తెలియదు కానీ, ఆత్మ తీవ్రతతో ఎందుకు ఇచ్చిందో తెలియదు కానీ, లేమిలో జీవనం అంతా సాక్రిఫిషియల్ గివింగ్, అంటే దేవునికి నిజంగా సంతోషం కలిగించేది, మనకు దేవుని సన్నిధిలో ఘనత కలిగించే అర్పణ ఏమిటంటే నువ్వు ఇవ్వాల్సిన దానికంటే చాలా రెట్లు ఎక్కువ ఇచ్చావు అనుకో. చెప్పాడు, అందరూ ఇచ్చారు కానీ సమృద్ధిలోంచి ఇచ్చారు. అదేం పెద్ద ఇవ్వటానికి వాళ్ళు త్యాగం చేసిందేం లేదు. దేవుడు ఏం చెప్పాడు? ఇవ్వటానికి వాళ్ళు కోల్పోయింది, నష్టపోయింది, చేసింది ఏం లేదు కనుక వాళ్ళు ఇచ్చిన దానికి పెద్ద ఘనత ఏమి లేదు. అంటే ఇవ్వటమే సాక్రిఫిషియల్గా ఇవ్వాలంటారు. అంటే వస్తురూపకంగా ఇచ్చినా కానీ
అది త్యాగంతో కూడింది అయితే చాలా. సొలొమోను కూడా చేశాడు ఇలాంటి ప్రభునందుకు. ఇలా ఒకసారి 1000 దహన బలులు అర్పిస్తాడు ఒకేసారి. మామూలుగా అయితే దహన బలులు కొన్ని లెక్క ఉంటాయి, ఇన్ని జంతువులను, ఇన్ని 1, 2, 3, 5 లెక్క ఉంది దహన బలులు ఇవ్వటానికి. కానీ సొలొమోను ఏం చేశాడంటే ఒకేసారి 1000 బలులు ఇచ్చాడు. 1000 బలులు ఇవ్వగానే దేవుడు ఏం చేశాడు, ఆయనకు రాత్రి దర్శనం ఇచ్చి నీకేం కావాలో కోరుకోమని. అంటే ఆ ఇచ్చిన అర్పణ దేవుని సన్నిధి నుంచి ఏం తీసుకొచ్చింది, త్యాగపూరితమైన అర్పణ. ఇతరులకు లేని ఒక అవకాశము, ఇతరులు పొందలేని ఒక ఆశీర్వాదం పొందడానికి నీకు అవకాశం, మార్గం కల్పించింది. అన్న కూడా అంతే చేసింది. అన్న కూడా ఇచ్చేసి దేవుని ఇస్తానని ఎప్పుడైతే మాట ఇచ్చిందో ఆమె జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని నమ్మ గ్రహించండి. త్యాగపూరితమైన అర్పణ అంటే ఉదాహరణకి నీవిచ్చే కానుక 1000 మంది ఇస్తా. మామూలుగా ప్రజలు, సంఘంలో విశ్వాసులు ఏదైతే ఇస్తున్నారో ఇలాంటి కానుక ఎంతమంది ఇస్తారు? ఇలాంటి కానుక మన పల్నాడు జిల్లాలో కొన్ని 1000 మంది ఇస్తారు నువ్వు ఇచ్చేది. మరి వాళ్ళను మించిన దీవెన నీకు రావాలని కానీ వస్తుందని కానీ పొందే అర్హత ఉంది కానీ మనం ఎందుకు అనుకుంటున్నాం? నువ్వు ఇచ్చేది మామూలుగా అందరూ 1000 మంది ఇస్తున్నారు నువ్వు ఇచ్చేది, కానీ ఎవరికి లేని నీకు వస్తుందని నీకు ఎందుకు అనిపిస్తుంది? అసాధారణంగా మనం ఇస్తే దేవుడు మన అర్పణను మ్యాచ్ చేస్తాడు అన్నమాట. ఆయన స్థాయిలో ఆయన తిరిగిస్తాడు. మళ్ళీ అవకాశం ఇచ్చాడు దేవుడు ప్రభునందు ప్రియుల. చూడండి, బైబిల్ గ్రంథంలో కానీ మానవ చరిత్రలో కానీ బహుగా ఎవరైనా దేవుణ్ణి ప్రేమించి ఏదైనా కార్యం చేస్తే దాన్ని ఎప్పుడు కూడా దేవుడు తన ఆశీర్వాదంతో దేవుడు తిరిగి జవాబిస్తాడు ప్రభునందు ప్రియుల. చూడండి, ఆమె ఏం చేసింది, గొప్ప ఘనత పొందింది ఆమె. ఎందుకంటే త్యాగపూరితంగా ఇచ్చేది. ఇలాగ ఇవ్వమంటున్నాడు దేవుడు. ఇలాగ ఇవ్వటం అనేది దేవుడికి సంతోషం కలుగుతుంది. బలవంతం ఏం లేదు, కానీ దేవుడు ఒక మాదిరిని చూపించారు ప్రభునందు ప్రియుల. తర్వాత రోమపత్రిక 12:1 చూడండి. 12:1 మనం అందరూ చేసింది చేస్తాం, అందరికంటే తక్కువే చేస్తాం కొన్నిసార్లు, కానీ అందరికంటే ఎక్కువ నాకు ఇవ్వాలని మనం ఆశపడతాం. పరీక్ష రాసేటప్పుడు నువ్వేమి రాయకుండా నాకు ఫస్ట్ మార్కులు ఇవ్వాలని కోరుకోవటం ఎంత హాస్యాస్పదమో, అదే ప్రకారంగా బలమైన ప్రార్థనైనా చేయాలి, బలమైన త్యాగమైన సమర్పణ అయినా చేయాలి, బలమైన పశ్చాత్తాపం విరిగి నలిగిన హృదయమైనా ఏదో ఒకటి ప్రభునందు ప్రియులారా మనం దేవుని సన్నిధిలో చేయగలిగినప్పుడు అప్పుడు దేవుడు ఖచ్చితంగా దానిని మించిందే ఇస్తాడు, కానీ దాని తక్కువదేమి. అయితే మనం చాలాసార్లు చేయాల్సింది చేయకుండా రోమపత్రిక 12:1 చూడండి. 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అంటే ఇప్పుడు ఏం సమర్పణ చేయమంటున్నాడు, ఏం అర్పణ ఇవ్వమంటున్నాడు? శరీరాన్ని మీరు దేవునికి అర్పణగా ఇవ్వండి. శ్రేష్టమైన ఒక అర్పణ. తేలిక కష్టమా చెప్పండి? డబ్బులు ఇవ్వటం తేలిక, శరీరం ఇవ్వటం తేలిక? అమ్మ ఏది తేలిక చెప్పండి? సమయం ఇవ్వటం తేలిక, లేకపోతే మన అంతరంగంలో చెడ్డది ఏది రాకుండా మనం కాపలా కాసుకోవటం తేలిక? ఏది తేలిక? అదే తేలిక? ఏది తేలిక? నీ మనసులో అసలు చెడ్డద ఆలోచన ఏది రాకుండా కాసుకోవటం తేలిక, సమయం ఇవ్వటం తేలిక? కొంత సమయం ప్రార్థన చేస్తా, కొంత సమయం బైబిల్ చదువుతా, కొంత సమయం దేవుని పని చేస్తా అనుకోవటం తేలిక, లేకపోతే అసలు దేవునికి వ్యతిరేకమైనది ఏది మన అంతరంగంలో రాకుండా మనం ఆపుకోవటం తేలిక? చెప్పండి, ఏది తేలిక? తేలికైనయే మనం ఇవ్వలేకపోతే ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవునికి పరిశుద్ధముగా నీ శరీరాన్ని నువ్వు
ఇవ్వమని చెప్తున్నాడు. అంటే ఏమిటి? ఇంతకుముందు కూడా వివరించాను. అంటే ఏంటి? శరీరాన్ని ఇవ్వాలి, మనసుని ఇచ్చాం, హృదయాన్ని ఇచ్చాం, జీవితాన్ని ఇచ్చాం. అది కాదు. దేవుడు ఏమడుగుతున్నాడు? శరీరాన్ని ఇవ్వాలి అంటే కంట్లో ఏది దేవునికి వ్యతిరేకమైంది పడకూడదు, నోట్లో నుంచి దేవునికి వ్యతిరేకమైనది ఏది రాకూడదు, చేతులు ఏది దేవునికి వ్యతిరేకమైన దాన్ని చేయకూడదు, కాలు దేవునికి వ్యతిరేకమైన స్థలంలో అడుగు పెట్టకూడదు, శరీరంలో ఏది కూడా దేవునికి ఇష్టం లేనిది అసలు శరీరం మీద కానీ శరీరం లోపల కానీ దేవునికి ఇష్టం, ఇది దేవునికి సమర్పణ చేయడం. ఇది దేవునికి ఇష్టమైన అర్పణ. ప్రభునందు ప్రియులారా, వస్త్రోపకంగా ఇది దేవుడికి ఇవ్వటం తేలిక, అందుకే అందరూ ఇస్తున్నారు. ఎలా చెప్తున్నాం? ఎందుకంటే అందరూ కానుకేస్తారు. మందిరానికి వచ్చిన వాళ్ళందరూ ఎంతో కొంత కానుక ఖచ్చితంగా వేస్తారు. భక్తి పెరిగే కొద్దీ కానుకలు వేస్తూనే ఉంటారు. కానీ శరీరాన్ని దేవునికి ఇవ్వటం అనే విషయం చాలా తక్కువ మంది చేయటానికి తీర్మానం తీసుకుంటారు, చేయటానికి కొనసాగిస్తారు. అంటే ఇదే కష్టం, కానీ ఇది దేవునికి అంగీకారం ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 11వ వచనం. 1:11. ఏది దేవునికి ఇష్టమైన ఒక అర్పణ? నీతియుక్తమైన బలులు. అసలు ఏమి అర్పించాలి? ఎందుకంటే ఒక అర్పించాల్సిన సమయాలు కొన్ని ఉంటాయి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. విస్తారమైన మీ బలులు నాకేలా? దూడలు పొట్టేళ్ళు నాకు వెక్కసమాయను, విసుగొచ్చేస్తున్నా అంటున్నాడు. ఏమవుతుందట? కోడెల రక్తం అందైనను, గొర్రెపిల్ల రక్తం అందైనను, మేకపోత రక్తం అందైనను నాకు ఇష్టము లేదు, నా సన్నిధి కనబడవలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణంలోను తొక్కుటకు మిమ్మును రమ్మన వాడేవాడు. అసలు ఎందుకు వస్తున్నారు నా దగ్గరికి అంటున్నాడు. మా యెషయా గ్రంథానికి వచ్చేటప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అసలు నువ్వు ఇచ్చే బలులు అర్పణలు ఎక్కువైపోయినాయి, నాకు ఏమవుతుందంట? ఎగటేస్తుందంట. అంటే వాళ్ళు ఇచ్చే వస్తురూపకమైన కానుకలు దేవునికి, వెండి అని, బంగారం అని, బట్టలని, అయ్యని ఇయ్యని ఏమేమో అర్పణలు దేవునికి ఇచ్చేస్తుంటే అవి తీసుకొని దేవునికి ఇష్టం లేకపోగా వాటిని బట్టి దేవుడికి ఏమొస్తుందంట? విసుగు వస్తుందంట, కోపం వస్తుందంట. అసలు 14వ వచనం చూడండి, 14వ వచనం. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. అంటే వీళ్ళందరూ కూడుకొని మీటింగ్ దేవునికి దగ్గరికి వచ్చి టైం టు టైం దేవుని దగ్గరికి వచ్చి అమావాస్య అప్పుడు ప్రార్థన చేయటం, లేకపోతే నియామక కాలం, విశ్రాంతి దినం అందరూ కూడుకొని, అంటే పాపుల సమాజము గుంపు కూర్చున్న ఉత్సవ సమాజం నేను వార్చజాలను. అంటే దేవుడు ఏమంటున్నాడు? మీరు చేసే ఈ ప్రార్థనలు, మీరు చేసే ఈ అర్పణలు, మీరు చేసే ఈ భక్తి, ఇదంతా నాకు అసహ్యం వచ్చేస్తుందంట, విసుగు వచ్చేస్తుందంట, బాధ కలిగిస్తుందంట, సంతోషం కలగట్లేదంట, బాధ కలుగుతుంది అన్నాడు. అంటే దేవునికి కావాల్సింది ఏమిటి? దేవునికి కావాల్సింది ఏమిటంటే 16వ వచనం చూడండి, 16వ వచనం. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు అని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. అంటే దేవునికి ఏం కావాలి? మా దేవునికి ఆరాధనలో అర్పణ కావాలి. నెంబర్ 1, ఈ అర్పణ దేవునికి అంగీకారం అయి ఉండాలి. నెంబర్ 2 అన్నాడు కదా, కుంటిది గుడ్డిది దోచుకున్నది నాకు వద్దు, శ్రేష్టమైన అర్పణ ఇవ్వమని అన్నాడు. అర్పణ కావాలి. అయితే అర్పణ కంటే ముఖ్యంగా అర్పించే వ్యక్తి జీవితం సరిగ్గా ఉండాలంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆరాధనలో అర్పణ ఉండాలి, అర్పణ శ్రేష్టంగా ఉండాలి. అర్పణ కంటే ముఖ్యం అర్పించే వ్యక్తి యొక్క జీవితం. వీళ్ళు జీవితం బాగా లేకుండా ఏది పెడితే అది చేస్తే దేవునికి దాని వల్ల ఏం కలుగుతుందంట? బాధ కలిగి
విసుగు వచ్చి, అసహ్యం వచ్చి, కోపం వచ్చి అసలు దేవుడు మాట్లాడటానికి కూడా. ఈరోజు ప్రభువును పిల్లారా, దేవునిని మనం ఆరాధించడానికి ఇష్టపడుతున్నాం. ఆరాధించడం ద్వారా దీవెన పొందుతామని మనం గ్రహించాలి. అయితే అర్పణ లేని ఆరాధన, అర్హత లేని ఆరాధన, అర్పణ లేని ఆరాధన నీతియుక్తమైన బలు. అయితే దేవుడు కొనుక్కునే అర్పణలు ఏమిటి? పదం ఫలము, ఆస్తిలో భాగము, అదే రీతిగా ధర్మశాస్త్రంలో ఇప్పుడైతే లేవు, కానీ రక్తము, సంపూర్ణమైన దహన బలి. అయితే దేవుడికి ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగించేమిటి? విశ్వాసము, విధేయత, ప్రేమ, దేవుని సన్నిధిలో విరిగి నలిగిన మాట వినే హృదయము, ప్రేమించటము, క్షమించటము, సమాధాన పడటానికి త్వరపడటము, జీవితాన్ని సరి చేసుకోవటము, ఇవి దేవునికి ఇష్టమైన అర్పణలు. మనకి ఈరోజు ప్రభువుని ఈ అర్పణ అర్పించేవాడిని దేవుడు బహుగా గణపరుస్తాడు. నన్ను గణపరిచేవాడిని నేను గణపరుస్తాను. ఎందుకంటే వాక్యంలో ఏముంది? అర్పణిస్తే నన్ను గణపరిచినట్లు, నన్ను గణపరిస్తే నేను గణపరుస్తాను. నువ్వు సరిగా నా సన్నిధిలో నిలబడితే నిన్ను ఆశీర్వాదాలతో నేను నింపుతాను. పొంగి పొరలేటట్లుగా దేవుడు మనం కోరుకుంటాం. దేవుడు నాకు అది ఇవ్వాలి, నాకు ఇది ఇవ్వాలి, నాకు అలా చేయాలి, నాకు ఇలా చేయాలి అని ఎంతో కోరుకుని, ఎంతో ప్రయత్నం తపన పడి మనం పరుగులాడుతుంటాం. కానీ చాలాసార్లు మనం కోరుకున్న దానికంటే పొందుకునే తక్కువగానే ఉంటాం. ఎందుకంటే మనం అసలు సరైన మార్గాన్ని గ్రహించలేకపోతాం. చాలామంది దైవ సేవకులు చెప్పారమ్మా. ఒక ఆయన ఏం చెప్పాడంటే, సొలొమోను ఏమడిగాడు? సొలొమోను నాకు జ్ఞానం ఇవ్వు నాయనా, నా పని నేను కరెక్ట్ చేయడానికి నాకు జ్ఞానం ఇవ్వన్నాడు. దేవుడు అడగకుండానే శత్రువుల మీద విజయాన్ని, ఆస్తిపాస్తుల్ని, దీర్ఘాయుషుని అసలు మానవ చరిత్రలో ఎవరికి లేనంత సొలొమోనుకి. ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు, పాస్టర్ గారు ఏం చెప్పాడు? 28 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట ఆయన. ఒకటే ప్రార్థన ఏంటి? ప్రభువా నాకు విరిగి నలిగిన హృదయం ఇవ్వంతే, ఏమొద్దు నాకు, విరిగి నలిగిన హృదయం అన్నాడు. ఆయన ప్రపంచానికి గొప్ప అపోస్తలుడు. ఈరోజు ఆశ్చర్యకరంగా దేశాల మీద ఆయన అపోస్తలుగా ప్రవక్తగా తిరుగుతుంది. నిన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు టీవీ. ఆయన ఏం చెప్తున్నాడు? దేవుడు దర్శనం ఇచ్చి ఆయనకి నీ ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆయన కొంచెం స్లో ఆలోచన చేసే వ్యక్తి అంట. అంటే అంత స్పీడ్గా, అంత హుషారుగా ఉండే వ్యక్తి ఏం కాదు. ఆయన ఏం చేసిండే, టైం తీసుకుని బాగా 2 వారాలు ప్రార్థన చేశాడంట. అసలు ఏం కోరుకోవాలి, ఈ సమయం నేను వేస్ట్ చేసుకోకూడదు. ఒక ఆయన చెప్పాడు, దేవుడిని ఏదడిగితే అది ఇస్తాడా, కోరుకోమన్నాడు. ఈయన తొందరపడి కోరుకోకుండా బాగా ఆలోచన చేసి కోరుకుందామని ఆలోచన చేసి ప్రార్థన చేసి 2 వారాలు అయిన తర్వాత ఒకరోజు ఏమనంటే, ప్రభువా నిన్ను తెలుసుకునేది నాకు కావాలన్నాడు. ఇంకేమొద్దు అంటే దేవుడు సరే నేను తీసుకుంటాను అన్నాడు. నిన్ను తెలుసుకోవటమే నాకు కావాలి, ఎందుకంటే అద్వితీయ సత్యదేవుడు అని నిన్ను నీవు పంపిన యేసుని ఎరుగుటే నిత్య జీవం ఉంది కాబట్టి నిన్ను తెలుసుకోవటం నాకు కావాలి, ఇంకేమొద్దు అన్నాడు. ఆయన ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో దేశాలకి సువార్త ఆశ్చర్యకరంగా 100 కోట్ల పరిచయం జరుగుతుంది. అంటే ఎక్కడి నుంచి వస్తుందో ఏం జరుగుతుందో అది తెలియదు అంటున్నాడు. బైబిల్ కాలేజీలు పెట్టాడు ఆయన, చాలా బైబిల్ కాలేజీ మన ఇండియాలో కూడా ఉంది. వీటి సారం ఒకటే, ప్రభువుని పిల్ల వారు సరైన రీతిగా దేవుణ్ణి ఆరాధించారు, సరైన అర్పణలతో దేవుని ఆరాధించారు, సరైన స్థితిలో ఉండి దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళు నేర్చుకున్నారు. కనుక అనేక మంది కంటే ఉన్నతమైన ఒక స్థితి పట్టుకోలేని దీవెనలు వాళ్ళ జీవితంలో ఆశ్చర్యకరమైన దేవుడు. అదే కృప దేవుడు ఈరోజు మనకు కూడా విస్తరింపజేస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఇచ్చే అర్పణ అసలు ఏమిస్తున్నావో నీకు తెలుసా? నేను కోరుకునే అర్పణ ఏమిటో నీకు తెలుస్తుందా? నేను అడుగుతుంది ఏమిటి, నువ్వు చేస్తుంది ఏమిటి? సౌలుకి దీవెన లేదు, బలులు ఇచ్చాడు కానీ మాట లేదు. కాబట్టి ఆ రోజు నుంచి సమూయేలు వచ్చి ఏం చెప్పాడు, దేవుడు నీ అధికారం తీసి నీకంటే గొప్పోడికి ఇస్తాడు అన్నాడు. అంటే నువ్వేం చేయట్లా? నువ్వు దేవునికి మాట వినకుండా ఏమేమో చేసి దేవుని సంతోషపరుస్తాను. ఈరోజు ప్రభువుని పిల్లారా, దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన గొప్ప కృప, ఆయనలో సమస్తము నూతనంగా మారుతున్నాయి. కనుక అనేక మంది జీవితాల్లో దేవుడు ఏం చేశాడు, వారి నుంచి నూతనమైన ఆశీర్వాదం ప్రారంభించే అవకాశం ఇచ్చాడు. గడిచిన తరాల్లో ఏదైతే సమస్య వచ్చిందో అది ఒక వ్యక్తి దగ్గర, హన్నా దగ్గర బ్రేక్ అయిపోయింది.
అమ్మ కోరహు యొక్క శాపం హన్నా ఏం చేసిందంటే ఇచ్చేసింది. ఆమె నుంచి సమూయేలు బయటకు వచ్చాడు, ఆశీర్వాదాలు. అలా ఒక వ్యక్తి ఆ పూర్వీకుల నుంచి వచ్చిన శాపాన్ని మొత్తం తిప్పి నూతనంగా ఎవరికి నేనంత దీవెన తెచ్చుకునే అవకాశం యేసు ప్రభువులో మనకు ఉంది. అయితే దాన్ని వాడుకోకపోవటం ఈరోజు మరి మన తీర్మానాన్ని బట్టి ఉంటుంది. కనుక ఈరోజు ఒక సరైన తీర్మానం తీసుకుని దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టాన్ని కలిగించే అర్పణ, నీకు ఆశీర్వాదం తెచ్చే అర్పణ. కయ్యను ఇచ్చాడు, ఏబేలు ఇచ్చాడు. కానీ కయ్యను ఇచ్చింది దేవునికి ఏం కాలేదు, నచ్చలేదు. ఏబేలు ఇచ్చింది చాలా గొప్ప సంతోషం. ఒక తీర్మానం తీసుకోవాల్సింది మనం చేస్తే చిన్న మాట దేవుడు మనందరినీ కూడా సరైన మార్గంలో నడిపించును గాక. ఆమేన్.